దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ 71. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాము. ఏంటాంటీ, నా నెత్తి మీద పిడుగు వేశారు అని అంది షీల కంగారు పడుతూ. ఇక్కడ జరిగింది చెప్పాను, అది నువ్వు పిడుగు అనుకోక తప్పదు షీల. ఇంత కష్టపడి చేసిన ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. నా కొడుకుతో తన రాకను చూశాక నా కొడుకు నా ఇంటికి వచ్చాడనే సంతోషం ఏ కాస్త లేదంటే నమ్ము అని అంది పూర్ణ బాధపడుతూ. ఏంటాంటీ ఇలా జరిగింది? యశ్వంత్ తనని వదిలేసి రావాలనే కదా మనం ఇంత చేసింది. మీ అబ్బాయి తనతో వస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాస్తైనా తనతో కలిసి వస్తాడని ఊహించి ఉంటే చచ్చిన నేను ఈ ప్లాన్ వేయకపోయేదాన్ని. అసలు నా స్థానంలో తను మీ ఇంట్లో అడుగు పెట్టిందంటే నేను భరించలేకపోతున్నానా ఆంటీ అంది ఆవేశపడుతూ. నా పరిస్థితి కూడా అలాగే ఉంది షీలా. తను రావటం ఇష్టం లేదు అని చెప్తుంటే నా కొడుకు ఇంట్లోకి వచ్చేలాగా లేడు. తనని కాదంటే తనతో కలిసి తిరిగి వెళ్ళిపోతాను అన్నాడు. అందుకే వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి మరి ఇంట్లోకి రానియాల్సి వచ్చింది. ఇంకొక విషయం తెలుసా, తన మీద ఈగ కూడా వాలవద్దు అన్నట్టుగా సర్వెంట్స్కి మాకు రూల్స్ కూడా పెట్టాడు. తనని వాడు ఒక పుత్తడి బొమ్మలాగా చూస్తున్నాడంటే నమ్ము అని అంది. మీ అబ్బాయి ఇంతగా మారిపోయాడేంటి ఆంటీ? అమెరికా యూనివర్సిటీలో చదివేటప్పుడు నేను మీ అబ్బాయిని పడేయాలని నేను ఎంతో ఎక్స్పోజింగ్తో మీ అబ్బాయి ముందు తిరిగాను. నేను ఇలా తిరుగుతూ ఎర వేసినా కూడా మీ అబ్బాయి నాకు లొంగకుండా ఇంకెవరికో లొంగాడు అంటే అది అంత అందగత్తనా అని అడిగింది. అందము అంటే ఏదో మామూలుగా ఉంది. నీ అంత అందగత్తేమీ కాదు. అసలు నా కొడుకు ఉన్న అందానికి తను ఏమాత్రం పనికిరాదు. అయినా వాడు మాత్రం తన కొంగు వదిలిపెట్టడం లేదు అని అంది కోపంగా. అయితే తనలో ఏం చూసి మీ అబ్బాయి తనకి అంతలా ఆకర్షితుడయ్యాడు అని అడిగింది షీల. అదే కదా నాకు అర్థమే చావంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేని అమ్మాయిని నా ఇంట్లో ఎలా భరించాలో తెలియడం లేదు షీల అని తన గొడవని చెప్పుకుంటుంది. తొందర పడకండి ఆంటీ. ఆవేశంతో మీరు తనని బయటికి పంపించాలని చూస్తే తనతో పాటు యశ్వంత్ కూడా తిరిగి వెళ్ళిపోతాడు అనేది 100% వాస్తవం. సో మన మొదటి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఇక నుండి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీ అబ్బాయి నుంచి ఆమెను ఎలా దూరం చేయాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుందాం. ఇప్పుడు మీరు ఆవేశపడి మళ్ళీ యశ్వంత్ని బయటికి వెళ్ళేలా చేయకండి అని అంది. ఓపికతో ఉండాలని చూస్తాను షీల, కానీ నా ఓపిక ఎంతవరకు అనేది నేను చెప్పలేను అని మాట్లాడుతూ ఉండగా ఆదిత్య లోపలికి వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. సరేలే, ఆదిత్య వస్తున్నట్టున్నాడు, నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసేసరికి ఆదిత్య లోపలికి వచ్చి, డిన్నర్ టైం అయిందమ్మా, డిన్నర్ చేద్దాంరా అని పిలిచాడు. ఉదయం నుంచి తన ప్లాన్ సక్సెస్ కావాలనే టెన్షన్లో తను ఏమీ తినకపోవడం గుర్తు తెచ్చుకోగానే తనకి ఆకలిగా అనిపిస్తుంది. కాస్త ఫ్రెష్ అయి వస్తాను ఆదిత్య, నువ్వెళ్ళు అంది పూర్ణ. సరేనమ్మా, త్వరగా రా, మేము వెయిట్ చేస్తుంటాము అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు. మీ వాళ్ళ ముందు డిన్నర్ చేయాలంటే నాకు ఎలాగో ఉంటుంది యశ్వంత్. ముందు మీరందరూ తినండి, నేను తర్వాత వెళ్ళి తినేసి వస్తాను అంది సంజు. అందరూ తిన్న తర్వాత నువ్వు తినడానికి నువ్వేమీ ఇక్కడ సర్వెంట్వి కాదు, కానీ ముందు నాతో రా అని బలవంతంగా తన చేయి పట్టుకొని తీసుకుని వస్తుంటాడు. మాలతి దివ్యకి ఆదిత్యకి భోజనం వడ్డిస్తుంటే ఆదిత్య భోజనం కలుపుతూ, అన్నయ్యని భోజనానికి పిలిచావా మాలతి అని అడిగాడు. పిలిచాను చిన్నబాబు, వస్తున్నానని చెప్పారు అంది మాలతి.
మాలతి అలా సమాధానం చెప్తూ ఉండగానే యశ్వంత్ తన చేయి పట్టుకొని బలవంతంగా తీసుకుని రావడం ఆదిత్యకి, దివ్యకి కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి కూడా తనని తీసుకురావడం చూసి గిట్టక ఆదిత్య, దివ్య ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు. నేను తర్వాత తింటాను యశ్వంత్, ముందు మీరు కానివ్వండి అని అంది సంజు. మా అందరితో పాటు నువ్వు కూడా తినాలని చెప్పాను కదా అని ఆర్గ్యూ చేస్తూ తన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువచ్చాడు. అది చూస్తూ పూర్ణ కూడా టేబుల్ దగ్గరికి వచ్చింది. పూర్ణని చూడగానే సంజు కొంచెం బెదిరిపోతుంటుంది. తను తర్వాత తింటానని చెప్తుంది కదా, అంత బలవంతంగా తీసుకురావడం ఎందుకు అని కోపంగా యశ్వంత్ని ప్రశ్నిస్తుంది పూర్ణ. తల్లికి సమాధానం అనేది ఇవ్వకుండా కేర్లెస్గా సంజుని అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టి సంజు పక్కన యశ్వంత్ కూడా కూర్చున్నాడు. అదంతా చూస్తూ మాలతి వడ్డించకుండా మౌనంగా నిలబడి ఉంటే, ఏంటి అలా చూస్తున్నావు, వడ్డించు అని కసిరాడు యశ్వంత్. తను భయపడుతూ వడ్డిస్తాను సార్ అని తను వడ్డించడం మొదలుపెట్టింది. సంజు భోజనం మీద కూర్చొని ఆదిత్య, దివ్య వైపు చూడగానే తన మీద కలుగుతున్న అయిష్టంతో వాళ్ళ మొహాలు రంగులు మారడం గమనించింది. సంజుతో కలిసి భోజనం చేయటం ఆదిత్యకి ఇష్టం అనిపించక, మనం తర్వాత భోజనం చేద్దాం దివ్య అని అడిగాడు తనకు మాత్రమే వినిపించేటట్టుగా. భోజనాల మీద కూర్చొని ఇప్పుడు లేచి వెళ్తే అన్నయ్య ఏమంటాడో అంది దివ్య సంశాయిస్తూ. యశ్వంత్కి వాళ్ళ మాటలు వినిపించకపోయినా వాళ్ళ ఉద్దేశాలు తెలుసు కాబట్టి, సంజు ఇక్కడ భోజనం చేయటం ఎవ్వరికీ ఇష్టం లేకపోయినా వెళ్ళిపోవచ్చు అన్నాడు. అది విని చైర్లో కూర్చున్న ఆదిత్య, దివ్య ఇంకా నిలబడే ఉన్న పూర్ణ షాకింగ్లా చూస్తుంటారు. యశ్వంత్ మాటలకి సంజు కూడా ఆశ్చర్యపోతూ యశ్వంత్ వైపు చూస్తుంటుంది. చూసావు కదా, అన్నయ్యకి మనకంటే ఆవిడే బాగా ఎక్కువైపోయిందట్టుంది. అన్నయ్య ఇంత మాట అన్నాక కూడా మనం ఇప్పుడు కూర్చొని భోజనం చేయటం ఎందుకు, తర్వాత చేద్దాం, నువ్వు కూడా లే అని ఆదిత్య దివ్యకి చెప్పి లేవబోతుంటాడు. దాంతో ఆదిత్యతో పాటు దివ్య కూడా లేవబోతుంది. పూర్ణ కూడా భోజనం చేయకుండా వెనక్కి తిరిగి వెళ్ళబోతుంది. యశ్వంత్ వాళ్ళ ముగ్గురిని గమనిస్తూ, కానీ ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఇక జీవితంలో ఎప్పుడు కూడా నాతో కలిసి భోజనం చేయటానికి వీల్లేదు. నాతో ఎడబాటు కావాలని కోరుకునేవారు వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ మాటతో వెళ్ళాలనుకున్న పూర్ణ అక్కడే ఆగిపోతే, లేవాలి అనుకున్న ఆదిత్య, దివ్య తిరిగి కూర్చోడానికి సిద్ధమయ్యారు. యశ్వంత్ గ్లాస్లో వాటర్ పోస్తూ, ఇక్కడ నేను ఒకరిని ఎక్కువ, ఇంకొకరిని తక్కువ చేయడం లేదు. ఇక్కడ ఉన్నవారిలో ఒక్కరు తప్ప నాకు అందరూ సమానమే అని అన్నాడు పూర్ణని ఉద్దేశిస్తూ. ఆ ఒక్కరు ఎవరు అనేది ఆదిత్యకు, దివ్యతో పాటు పూర్ణకి కూడా అర్థమై కొడుకు తనని తక్కువ చేస్తున్నందుకు బాధపడుతుంటుంది. ఇక సంజు ఆ ఒక్కరు అనేది తనని అనుకొని, ఎంతైనా వాళ్ళు ఒకటే కదా, నేనే కదా పరాయి దాన్ని అనుకొని బాధపడుతుంటుంది. మాలతి, ఎవ్వరికి మిస్ కాకుండా అందరికీ భోజనాలు వడ్డించు అన్నాడు పూర్ణని కూడా ఉద్దేశిస్తూ. అలాగే సార్ అని మాలతి వడ్డిస్తుంటే, కొడుకు అన్న మాట ప్రకారం కొడుకుని దూరం చేసుకోవడం పూర్ణకు ఇష్టం లేక యశ్వంత్ పక్కన కూర్చొని సంజుని కోపంగా చూస్తూనే సైలెంట్గా వచ్చి కూర్చుంది. మాలతి అందరికీ భోజనాలు వడ్డిస్తుంటే ముగ్గురు సంజుని గిట్టనట్టుగా చూస్తూనే సైలెంట్గా భోజనం చేస్తున్నారు. ఆ విషయం సంజుకి అర్థమై భోజనం తినడానికి ఇబ్బంది పడుతుంది. చూడు సంజు, ఇక్కడ నువ్వు ఎవ్వరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా నీ భోజనం నువ్వు కానివ్వు అన్నాడు అందరికీ వినిపించేలా. అయినా సంజు ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటే, తింటావా, నన్ను తినిపించమంటావా అని సీరియస్ అయ్యాడు. తినిపించమంటావా అనగానే మిగతా ముగ్గురు
గుడ్లు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూస్తుంటే అంతమందిలో తినిపిస్తాడేమోనని సంజు భయపడి తింటాను అని టకటక 2 ముద్దలు నోట్లో పెట్టుకుంది. అలా భోజనం చేయడం కంటిన్యూ చేసింది. తను తినకపోతే మా అందరి ముందు తనకు తినిపించేవాడేమో అని పూర్ణ మనసులో తిట్టుకుంటూనే భోజనం చేస్తుంటుంది. అలా ఆ రోజు వాళ్ళ భోజనాలు ముగిసిపోయాయి. భోజనాల తర్వాత సంజు ఆ ఇంటి గార్డెన్లో వెన్నెల నిలబడి ఆలోచిస్తుండగా యశ్వంత్ తనని వెతుక్కుంటూ గార్డెన్లోకి వచ్చాడు. యశ్వంత్ డైనింగ్ టేబుల్ దగ్గర ఇక్కడ నాకు ఒకరు తప్ప అందరూ సమానమే అని చెప్పడం గురించి ఆలోచిస్తూ యశ్వంత్కు నేను కనెక్ట్ అయిపోయి యశ్వంత్ నా సొంతవాడు అని నేను అనుకుంటున్నాను, కానీ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కదానిని అని యశ్వంత్ ఎందుకు అనుకుంటాడు? నన్ను అలా అనుకునే అర్హత అసలు నాకెక్కడ ఉంది? యశ్వంత్కి, ఈ ఫ్యామిలీకి నేను ఎప్పటికీ పరాయి దాన్నే. పైగా పూర్ణ గారివి, ఆదిత్య, దివ్య చూపులు నాకు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి. వాళ్ళకి నేను అస్సలు నచ్చటం లేదు అని అనుకొని మొదటిసారి దివ్యతో, మీ అన్నయ్యతో లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పడం గుర్తు తెచ్చుకొని, అంతేలే, నన్ను వాళ్ళు ఎందుకు నచ్చుతారు అని అనుకొని బాధపడుతుంటుంది. సంజన పడుతున్న బాధ యశ్వంత్కి కనపడకుండా పండు వెన్నెల్లో తను వెనక నుంచి మెరుస్తూ యశ్వంత్ కళ్ళకి ఆకర్షిస్తుంటే చిరునవ్వు చిందిస్తూ తన వెనుకగా వెళ్ళి తన తెల్లని నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకున్నాడు. ఒక్కసారిగా వచ్చి యశ్వంత్ పట్టుకునేసరికి సంజు తన ఆలోచనలకు బ్రేక్ ఇస్తూ ఉలిక్కిపడినట్టుగా అయింది. యశ్వంత్ తన మెడ మీద ముద్దు పెట్టి, ఒక్కదానివి ఇక్క నిలబడి ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు, ఊరికనే వచ్చాను. వెన్నెల్లో గార్డెన్ అందంగా అనిపిస్తుంటే చూస్తున్నాను అని అంది. లేదు, నువ్వేదో ఆలోచిస్తున్నావు, అదేంటో చెప్పు అన్నాడు తన్ని ఇంకాస్త హత్తుకుంటూ. నన్ను చూస్తుంటే మీ వాళ్ళకి అస్సలు నచ్చటం లేదు యశ్వంత్. నేను కూడా వారిని ఫేస్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది అని అంది. తనని ముందుకు తిప్పుకొని, చెప్పాను కదా, ఓ 4 రోజులు పోతే అలవాటు అవుతుందని. వాళ్ళకి నువ్వు కొత్త, నీకు వాళ్ళు కొత్త కాబట్టి అలా అనిపిస్తుంది అని అన్నాడు. అన్నట్టు యశ్వంత్, మీ అమ్మగారికి నీకు ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయా అని అడిగింది సంజు. ఆ ప్రశ్నతో చిన్నప్పుడు తల్లితో వాదన పడి ఇంటి నుంచి వెళ్ళిపోవడం కళ్ళ ముందు కదిలింది. చెప్పు యశ్వంత్, మీ అమ్మగారికి నీకు సఖ్యత లేదనిపిస్తుంది. తల్లితో ఎవ్వరూ అంత కోపంగా ఉండరు కదా అని అడిగింది. నేనుంటున్నాను కదా అన్నాడు. అదే, ఎందుకంత కోపంగా ఉంటున్నావు అని అడిగింది. చూడు సంజు, సాధ్యమైనంత వరకు నా వాళ్ళ నుంచి నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాను. అలాగే మా ఇంటి పర్సనల్ విషయాలకి నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని అన్నాడు. ఓ సారీ యశ్వంత్ అని అంది. నీ దగ్గర నుంచి నేను ఎప్పుడూ సారీ కోరుకోను. కొన్ని విషయాలు చూసే చూడనట్టుగా వదిలే, అదే నేను నీకు చెప్పేది అన్నాడు. ఎంతైనా మీరు ఒకటే కదా, మీ పర్సనల్ విషయాలు నాతో ఎందుకు పంచుకుంటావులే అని మనసులో అనుకుంది. ఇలారా కూర్చుందాం అని తనను తీసుకువెళ్ళి ఆ గార్డెన్లో బెంచీ మీద కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు. తన చేతిలో చేయి కలిపి పట్టుకొని, ఇక్కడ మా అమ్మ, మా తమ్ముడు, మా చెల్లెలు నిన్ను ఏమైనా అన్నా కూడా పట్టించుకోకు. నీ వెనక నేను ఉన్నాననే ధైర్యంతో ఉండు అని అన్నాడు. సరే అన్నట్టుగా తల ఊపింది. తల ఊపడం కాదు, నేను చెప్పినట్టుగా నువ్వు ఉండాలి. ఇక్కడ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. తగ్గి ఉండాల్సిన కర్మ నీకు అంతకంటే లేదు. ఒకవేళ నిన్ను ఎవరైనా అన్నా కూడా మాటకు మాట సమాధానం చెప్పు, నేను ఏమీ అనను అన్నాడు.
ఆల్రెడీ మీ అమ్మగారితో ఒకసారి నాకు వాదన జరిగింది యశ్వంత్ అని అంది. అది విని ఆశ్చర్యపోతూ, మీ ఇద్దరికీ వాదన? అదెప్పుడు? వచ్చిన దగ్గర నుంచి నేను నీతో పాటే ఉన్నాను కదా అన్నాడు. వాదన అంటే ఇక్కడ కాదు, గుడిలో అని వాళ్ళిద్దరికీ మధ్య జరిగిన వాదన అంతా యశ్వంత్కి చెప్పింది. ఓ, అయితే ఆల్రెడీ మీ ఇద్దరికీ డిషన్ జరిగిందన్నమాట. అయితే నువ్వు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. మా అమ్మకి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అన్నాడు. యశ్వంత్ మాటలు బుద్ధిగా వింటూ కూర్చొని పోయింది. యశ్వంత్ అలా మాట్లాడుతూ ఉండగానే సంజు కళ్ళు నిద్రతో వాలిపోతూ ఉన్నాయి. అలా నిద్ర కళ్ళతోనే యశ్వంత్ భుజం మీద వాలిపోయింది. కూర్చొని ఉండగానే నిద్రలోకి పోయిన తనని చూసి చిన్నగా నవ్వుకొని తన తల మీద ముద్దు పెట్టుకొని తనకు ఇబ్బంది లేకుండా పూర్తిగా తన్ని తన భుజం మీదకి వాల్చుకొని పూర్ణకి తనకి వాదనైనట్టుగా సంజు చెప్పిన మాటల్ని మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. యశ్వంత్ ఆ ఆలోచనలో ఉండగానే సంజు గాఢ నిద్రలోకి వెళ్ళింది. తన నిద్ర డిస్టర్బ్ కాకుండా తనని 2 చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకుని వస్తున్నాడు. యశ్వంత్, సంజు బయట గార్డెన్లో ఉన్నారని తెలియని పూర్ణ, దివ్య, ఆదిత్య ముగ్గురు సంజుని ఎలా బయటికి పంపించాలనే విషయం మీద మాట్లాడుతూ, ఇప్పటికే చాలా టైం అయింది. ఆ బజార్ దాని గురించి ఆలోచిస్తూ మన నిద్ర పాడు చేసుకోవడం ఎందుకు? ఇక వెళ్ళి పడుకుందాం పదండి అంది పూర్ణ. సరే అమ్మా అని తల్లితో ఆదిత్య, దివ్య కూడా వెళ్ళబోతుండగా యశ్వంత్ నిద్రపోతున్న సంజుని ఎత్తుకొని వస్తూ అనుకోకుండా వాళ్ళ ఎదుట పడ్డాడు. ఆ దృశ్యం చూసి ముగ్గురు షాక్తో ఆశ్చర్యపోతున్నారు. నిద్రపోతున్న తనని ఎత్తుకొని అలా తీసుకురావడం ముగ్గురికి మండిపోతుంటుంది. ఈ విషయం ఏది తెలియని సంజు యశ్వంత్ చేతుల్లో హాయిగా నిద్రలో ఉంది. ఎదురుగా ఉన్న వాళ్ళ ముగ్గురి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ యశ్వంత్ గమనిస్తూనే సంజు అంటే తన మనసులో ఉన్న స్థానం ఏంటో వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళ ముందే కావాలని ఎత్తుకొని ఉన్న సంజు మొహాన్ని ఇంకాస్త దగ్గరగా తెచ్చుకొని తన నుదుటిన ముద్దు పెడుతుంటాడు. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు వాళ్ళిద్దరిని అలా చూస్తున్న ముగ్గురికి దిమ్మ తిరుగుతుంటుంది. యశ్వంత్ తనకి అలా ముద్దు పెట్టి వాళ్ళ ముగ్గురిని కేర్లెస్గా చూస్తూ సంజుని ఎత్తుకొని పైకి వెళ్తుంటాడు. ఏమిట్రా ఈ దరిద్రం అంతా? ఇదంతా భరించాల్సిందేనా అంది పూర్ణ. అన్నయ్య తన్ని అంతగా ప్రేమించడం చూసి నాకు కూడా కష్టంగానే ఉందమ్మా. కానీ అన్నయ్య కోసం భరించక తప్పదు అన్నాడు ఆదిత్య. అన్నయ్య తనని ఎలా చూసుకున్నా మనకి అనవసరం అమ్మా. అన్నయ్య మనకి మన ఇంట్లో ఉండటం కావాలి. అన్నయ్య ఇక్కడ ఉండటం కోసమేనా మనం సైలెంట్గా ఉందాము అంది దివ్య. కానీ పూర్ణ అదంతా భరించలేక మండిపోతుంటుంది. అమ్మా, ఇప్పటికే చాలా టైం అయింది, ఇక నువ్వు వెళ్ళి పడుకో అని ఆదిత్య బలవంతంగా పూర్ణాన్ని రూములోకి పంపించాడు. నువ్వు కూడా ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో దివ్య అని ఆదిత్య దివ్యని కూడా పంపించి ఆదిత్య కూడా రూమ్లోకి వెళ్ళాడు. ఇక నిద్రపోతున్న సంజుని రూమ్లోకి తీసుకొచ్చిన యశ్వంత్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నిదానంగా తనని బెడ్ మీద పడుకోబెట్టాడు. సంజులో ఏ కాస్త మేలుకోవ రాకుండా గాఢ నిద్రలోనే ఉంది. నిద్రపోతున్న తన మీద బ్లాంకెట్ కప్పి ప్రేమగా తన తల నిమిరి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని తన పక్కన పడుకొని జో కొడుతూ ఉండిపోయాడు. పూర్ణ నిద్రపోకుండా రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ యశ్వంత్ నిద్రపోతున్నా తనని ఎత్తుకొని రావడం, తన నుదుటి మీద ముద్దు పెట్టుకోవడం గుర్తు తెచ్చుకుంటూ రగిలిపోతుంటుంది. ఆ రాత్రంతా రగిలిపోతున్న ఆలోచనతోనే నిద్ర లేకుండా అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడో తెల్లవారుజామున బెడ్ మీదకి నిద్రకి వాలిపోతుంది. ఉదయం 5 అవుతుండగా రోజులాగా సంజు మేలుకొని చూసేసరికి ఎప్పట్లా అక్కడ కూడా పిల్లో వాళ్ళు కూలిపోయి కనిపిస్తూ
యశ్వంత్ హృదయం మీద పడుకొని ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.